గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా మోహన్ బాబు ఇంట పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ కొడుకులకు సంబంధించి కావచ్చు, ఈ ఇష్యూకి సంబంధించి. అయితే ఇవాళ నిన్న TV9 అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రంజిత్ గారి పైన కావచ్చు, లేదంటే మొన్న ఇక్కడ తిరుపతిలో విద్యా సంస్థల వద్ద ఉన్నటువంటి సందర్భంగా అక్కడ సుమన్ టీవీకి సంబంధించిన ఉమాశంకర్ పైన దాడి చేసే నేపథ్యంలో తిరుపతిలో పెద్ద ఎత్తున జర్నలిస్టు సంఘాలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున సీనియర్ జర్నలిస్టులు ఉంది. సార్ చెప్పండి, ఎట్లా ఎంత దారుణంగా నిన్న కొట్టారంటే కనీసం అంటే మనిషి అనే వాళ్ళు ఎవరు కూడా ఇలా ఇవన్నీ కూడా సమర్థించరు, ఎట్లా చూడాలి సార్? అంటే ఖచ్చితంగా సమాజం అంతా కూడా సిగ్గుతో తల వంచుకునే ఘటన అయితే మోహన్ బాబు ఘటన ద్వారా వ్యక్తమైపోయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఒక పార్లమెంటరీగా పనిచేసిన వ్యక్తి ఇలా విచక్షణ మరిచి విలక్షణ నటుడు ఈ రకంగా వివరించడం అనేది సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీడియాపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు దేశమంతా కూడా జర్నలిస్టు లోకము కలవెరి పెడుతున్న సమస్య. వరుస దాడులు చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. అయితే మోహన్ బాబు దాడులను ప్రేరేపించడము లేదా ప్రోత్సహించడం కాదు, ప్రత్యక్షంగా ఆయన మీడియా ప్రతినిధులపై ఏదైతే కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా ఛానల్కి సంబంధించిన లోగోతోనే దాడి చేసి అంటే ఒక విచక్షణ రహితంగా వ్యవహరించడం అనేది ఈరోజు అందరూ కూడా దీని సభ్య సమాజం అంతా కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నటువంటి అంశము. దీన్ని ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా 78 ఏళ్ల వయసు ఉన్నటువంటి మోహన్ బాబు ఈ రకంగా సినిమాలో చేసినటువంటి యాక్షన్ సమాజంలో లేదంటే పబ్లిక్లో చేయడం అనేది సరైనది కాదు. దీన్ని ఖచ్చితంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగానే ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ముందుగా జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో కానీ లేదంటే కోర్టుల్లో జర్నలిస్టులకు అంటే సమాజం పట్ల స్పృహతో పనిచేసే జర్నలిస్టుల పట్ల ఇలాంటి దాడులు చేయడం అనేది సమంజసం కాదు. ఇలాంటి దాడులు జరగకుండా ఉండాల్సిన అవసరము ప్రభుత్వాలు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మోహన్ బాబు బేషరతుగా వచ్చి క్షమాపణ చెప్పడమే కాదు, ఖచ్చితంగా ఈ కేసులో మోహన్ బాబును ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఆ కుటుంబ సమస్యను వాళ్ళ కుటుంబ సమస్యగా తేల్చుకోవాలి తప్ప కవరేజీకి వెళ్ళినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఏదైతే విధుల్లో ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ సంఘాలను ముక్తకంఠంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. ఇకనైనా మోహన్ బాబు బయటకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి. మరోవైపు ఇప్పటికే ఏదైతే మోహన్ బాబు దాడి చేశాడో ఈ ఘటనపై వెంటనే పోలీసు యంత్రాంగం కూడా కఠినంగా వివరించి తగిన విధంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జర్నలిస్ట్ సంఘాలుగా సీనియర్ జర్నలిస్టులుగా కూడా మేము అభిప్రాయపడుతున్నాం. మొన్న కూడా ఉమాశంకర్ పైన దాడి చేశారు ఇక్కడ తిరుపతిలో. ఇక్కడే దానికి సంబంధించిన ఆజ్యం పడింది. పై స్థాయిలో అక్కడ నుంచి సమాచారం వచ్చిన తర్వాతనే బౌన్సర్లు కూడా అత్యంత హీనంగా వాళ్ళని కొట్టడం జరిగింది. మీరు కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలంటే ఇవాళ పోలీసులు అంటే హత్యాయత్నం కేసులు ఇవన్నీ పెట్టకుండా కేవలం నామమాత్రమైన సెక్షన్లు పెట్టడం జరిగింది. మొన్నటి రోజు సుమన్ టీవీ పైన, నిన్నటి రోజు TV9 పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో దినోత్సవం తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న మోహన్ బాబు కాలేజీలో జరిగినటువంటి కెమెరామెన్ కి చెవు బాగా దెబ్బతినింది. ఇది చట్ట ప్రకారం కూడా చాలా క్రిమినల్ చర్య అవుతుంది. ఇది మోహన్ బాబు నేను స్వయంగా దాడికి పాల్పడడం కూడా చాలా దారుణం. మోహన్ బాబు యొక్క అసహనానికి ఏదో పరాకాష్ఠ చెప్పుకోవచ్చు. మోహన్ బాబు నీకే కాదు కోపము, నీకే కాదు ఆవేశం ఉండేది, ఫోటో కెమెరామెన్లకి ఉంటుంది, రిపోర్టర్లకి ఉంటుంది, మీడియాకు ఉంటుంది. మేము తిరగబడి గనక నీ మీద దాడి చేస్తే నీకు ఎంతసేపు పడుతుంది మా దాడి చేయాలంటే? కానీ మాకు సంస్కారం ఉంది. గతంలో కూడా నీ నేర చరిత్ర అనేక సార్లు దాడులకు పాల్గొన్న సంఘటన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబు పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలా, అతను అరెస్టు చేయాలా. గాయపడినటువంటి మా కెమెరామెన్ నరసింహులకి ఆర్థికంగా సాయం చేయాలా. ఖచ్చితంగా కాలేజీ నుంచి బాధ్యత వహించాలని, మరిన్ని సెక్షన్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలుకి దీనికి ఆజ్యం తిరుపతిలోనే పడింది. మోహన్ బాబు కాలేజీల కాడనే జర్నలిస్టులు ఎట్టి పరిస్థితుల్లో అంటే వాళ్ళ ఇంటి గొడవని ఈ రకంగా జర్నలిస్టుల పైన రుద్ది ఈ రకంగా దాడి చేయడం అనేది, ఇదే జర్నలిస్టులు లేకపోయిందంటే ఈ రోజు మోహన్ బాబు పరిస్థితి ఏంటో ఒకసారి మనకందరికీ తెలుసు. అలాంటిది ఈ రకంగా దాడి చేసి అతను ప్రాణాపాయ స్థితికి వాళ్ళకి తీసుకురావచ్చారు. ఒకవైపు TV9 రిపోర్టర్ కావచ్చు, మొన్న జరిగినటువంటి ఇష్యూస్ లో కూడా ఎట్లా చూడాలి అంటే ఇదేదో మోహన్ బాబు ఆయన ఏదో మా కుటుంబ విషయము, మీరెవరు జోక్యం చేసుకోవద్దండి, మీరు మా చుట్టుపక్కలకు రావద్దండి, మా కిలోమీటర్ దూరంలో ఉండండి, ఇట్లాంటి ఏదో అనుకుంటున్నాడు. అవన్నీ సాధ్యం కాదు.
ఇవాళ తిరుపతి ఏదైతే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ చర్యలను కూడా పాత్రికేయ సంఘాలు అంగీకరించబోవు. ఇది నిజానికి ఆయన వ్యక్తిగత జీవితంలోకి మనం చొరబడలేదు, ఆయన ఆస్తుల్లోకి చొరబడలేదు. కేవలం మొన్నటి రోజు విద్యానికేతన్ రోడ్డు పైన ఆందోళన చేస్తున్న సుమన్ టీవీ ప్రతినిధులపైన అత్యంత అమానుషంగా దాడి చేశారు. ఈవేళ సుమన్ టీవీ కెమెరామెన్ కర్ణబేరు పగిలిపోయి అతనికి చెవుడు వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అలాగే నిన్న హైదరాబాద్ లో జరిగిన ఘటన కూడా ఏకంగా సహనం కోల్పోయిన మోహన్ బాబు ఆ స్థాయిలో మీడియా పైన రోగ పట్టుకుని దాడి చేయడాన్ని సభ్య సమాజం ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. పెద్ద పార్లమెంటేరియన్గా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, పద్మశ్రీగా, ఇట్లా విద్యావేత్తగా చెప్పుకునే మోహన్ బాబు తన స్థాయిని మరిచి సహనాన్ని కోల్పోయి ఈ స్థాయిలో దాడికి ఎత్తించడాన్ని మొత్తం తెలుగు మీడియా సమాజం అంతా కూడా తీవ్రంగా తప్పుపడుతోంది. మోహన్ బాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఆయన పైన అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అవసరం ఉంది. మేము ఇక్కడ కూడా తిరుపతిలో కూడా ఎస్పీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. ఆ మేరకు ఎవరైతే ఇక్కడ సుమన్ టీవీ దాడికి పాల్పడ్డారో వారిపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కూడా జిల్లా ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేయబోతున్నాం. మీరు చెప్పండి, అసలు జర్నలిస్ట్ అనే వాళ్ళే లేకపోతే ఇవాళ మోహన్ బాబు ఈ స్థాయికి వచ్చాడు, వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు. ఆ రోజు గతంలో కూడా మోహన్ బాబు విద్యా సంస్థలు నెలకొల్పే సమయంలో అక్కడ చాలా రకాలుగా భయభ్రాంతులు గురి చేసి అక్కడ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే వాళ్ళు, అంటే అక్కడ విద్యా సంస్థలు పెట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఇవాళ యూనివర్సిటీ లోపలికి కానీ లేదంటే కాలేజీ లోపలికి వెళ్లాలంటే బౌన్సర్లు పెట్టి ఒక భయానకమైన పరిస్థితులు అక్కడ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే బయట రోడ్డు పైన ఈ రకంగా రోడ్డు పైన కవర్ చేసుకున్న సమయంలో తిరుపతి జర్నలిస్టుల పైన కూడా దాడి చేశారు. ఎట్లా చూడాలి? ఆ రోజు మోహన్ బాబు ఒక చిన్న ఇన్స్టిట్యూట్ గా ప్రారంభించిన రోజు ఈ స్థాయికి, యూనివర్సిటీ స్థాయికి, ఆ విద్యా సంస్థలో అభివృద్ధి చెందడానికి కేవలం మీడియా పాత్ర ఎంతో ఉంది. అతను వ్యక్తిగతంగా దాన్ని ఎంత డెవలప్ చేశారో ఆ రకంగా అభివృద్ధి కావడానికి మీడియా ఎంతో ఇతోధికంగా దోహదపడింది. అవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ మీడియా ప్రతినిధులను నడి రోడ్డు పైన అత్యంత దారుణంగా బౌన్సర్లను, గౌరవీలను, గూండాలను ఉపయోగించి దాడి చేయడం చాలా నీచమైన చర్య, హేయమైన చర్యగా దీన్ని మేము ఏపీడబ్ల్యూజీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ లో తనే డైరెక్ట్ గా మీడియా పైన దాడి చేయడం చాలా ఘోరమైన విషయంగా మేము భావిస్తున్నాం. వెంటనే మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో ఒక సామెత ఉంది, ఎవరినైనా తిట్టాలనుకుంటే నువ్వు మనిషా మోహన్ బాబా అనేవాళ్ళు. ఆ తరహాలో నేను కరెక్టే అని చెప్పి ఆ సామెతను ఈ రోజు నిజమని నిరూపించుకున్నటువంటి వ్యక్తి మోహన్ బాబు. కావున పోలీసులు కూడా దయ ఉంచి మీరు అతని పైన హత్యాయత్నం కేసు కింద కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద అంటే తిరుపతిలో పెద్ద ఎత్తున జర్నలిస్టు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే కన్నా ఇంకా కూడా కొంతమంది జర్నలిస్టులు మనం మాట్లాడి ఎట్లా చూడాలి? తిరుపతిలో నిన్న హైదరాబాద్ లో కూడా TV9 అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ పైన కూడా దాడి చేశారు. అంటే ఎలక్షన్ నటుడని చెప్పుకుంటున్న మోహన్ బాబు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని జర్నలిస్టులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన బెస్ట్ పార్లమెంటరీగా కూడా పనిచేశాడు, అయితే విద్యా సంస్థలు కూడా నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మీడియాపై దాడి చేయడం అనేది మేము హేయంగా భావిస్తున్నాం. ఎవరైతే మీడియా ప్రతినిధులను ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి నష్టపరిహారాన్ని పూర్తిగా మోహన్ బాబే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ నష్టపరిహారాన్ని ఇవ్వకపోతే మేము జర్నలిస్టు సంఘాలన్నీ ఐక్యమయ్యి జర్నలిస్టులంతా కలిసి ఈ యొక్క విద్యా సమస్యలు ఏదైతే ఉందో దాన్ని ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇదే మీడియా లేకపోయింటే ఆ రోజు ఈ స్థాయికి ఆయన వచ్చినాడు. అలాంటిది విద్యా సంస్థలు కూడా ముట్టడిస్తామంటూ కూడా జర్నలిస్టులు చెప్తున్నారు. సార్ చెప్పండి, మీరు కూడా మన చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి మన జర్నలిస్టుకి జరిగిన అన్యాయం పైన పోరాటం చేయడం జరిగింది. ఇవాళ నిన్న TV9 రిపోర్టర్ పైన కూడా దాడి చేశారు. ఏం చెప్తారు తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యదర్శి? మోహన్ బాబు లాంటి వ్యక్తి మీడియా పైన స్వయంగా దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది అవమానకరం కూడా, ఆయనకి అవమానకరం, వాళ్ళ ఫ్యామిలీకి అవమానకరం. రంగంపేటలో విజువల్కి వెళ్లిన సుమన్ టీవీ వాళ్ళపైన ఆ విద్యానికేతన్ సిబ్బంది మూకుమ్మడి దాడికి దిగారు, తీవ్రంగా గాయపడ్డారు. రిపోర్టరు, కెమెరామెన్ ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కెమెరాలతో ధ్వంసం చేయడం బాధాకరం. వెంటనే కెమెరాలు కొనివ్వడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. రంగంపేట అంటే మోహన్ బాబు సొంత జాగీర్ అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. అక్కడ ఏ దుకాణం అడిగినా, ఏ షాప్ అడిగినా, అక్కడున్న స్థానిక ప్రజలను అడిగినా చెప్తారు వాళ్ళ దౌర్జన్యం. ఈ దౌర్జన్యాన్ని పోలీసులు కూడా అరికట్టాలి. నిన్న హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన దాడి అత్యంత అమానుష్యం. ఇది సరైన చర్య కాదు. మీడియా పైన దాడి చేయడం మానుకోవాలి. ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని తెలియజేస్తున్నాం.
ఇకపైన ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరిస్తున్నాం. మొత్తం మీద అంటే తిరుపతిలో పెద్ద ఎత్తున తిరుపతి జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని మొత్తం కూడా జర్నలిస్టులందరూ కూడా అంటే జర్నలిస్టుల పైన మోహన్ బాబు కుటుంబం అంటే మోహన్ బాబు కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యానికేతనకు సంబంధించినటువంటి బౌన్సర్లు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే తిరుపతిలో జరిగిన దాడికి సంబంధించి వాళ్ళకి న్యాయం కల్పించాలి. అదే స్థాయిలోనే హైదరాబాద్ లో TV9 రిపోర్టర్ పైన ఏదైతే రంజిత్ గారి పైన దాడి చేసిన నేపథ్యంలో అతనికి రక్షణ కల్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన పైన హత్యాయత్నం కేసులకు నమోదు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున తిరుపతిలో SP కార్యాలయం వద్ద జర్నలిస్టు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.